ఐపీఎల్ 2026 కోసం మినీ యాక్షన్ దగ్గరలోనే ఉంది. డిసెంబర్ 13 నుంచి 15 లోపు జరగబోతుంది. అయితే నవంబర్ 15 లోపు ప్రతి టీం వారు రిలీజ్ చేసిన ప్లేయర్స్ మాత్రం అనౌన్స్ చేయాలి. అయితే ఈ వీడియోలో కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ సో ఈ 4 టీమ్స్ మినీ యాక్షన్లో ఏ ప్లేయర్స్ని టార్గెట్ చేస్తారో ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి టీం రిలీజ్ చేసే ప్లేయర్స్ ఎవరో ఫుల్ క్లారిటీగా మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి చూడండి. అయితే మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నెంబర్ 1 కోల్కతా నైట్ రైడర్స్. సో కోల్కతా నైట్ రైడర్స్ సీజన్ ముందే ఒక పెద్ద మిస్టేక్ చేసింది. అయితే పేసియాలో కప్పు గెలిపించిన కెప్టెన్ని సీజన్ ముందు రిలీజ్ చేశారు. సో సీజన్ కంటే ముందే ఒక పెద్ద మిస్టేక్ చేశారు. సో దాని రిజల్టే సీజన్లో కనబడింది. అయితే కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో మాత్రం భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ వెంకటేశ్వర్ మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. అయితే ముందుగా కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ 11 చూసుకుంటే క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ, అజింక్య రహానే, వెంకటేశ్వర్, రింకు సింగ్, ఆండ్రూ రసూల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా. సో ఈ ప్లేయింగ్ 11 నుంచి క్వింటన్ డికాక్, వెంకటేశ్వర్, రమన్దీప్ సింగ్, అలాగే స్పెన్సర్ జాన్సన్. అలాగే బెంచ్ ప్లేయర్ చూసుకుంటే ఆండ్రే నోకియా, మోయిన్ అలీ, రోమన్ పౌల్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే. సో ఈ 9 ప్లేయర్స్ని రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకు మిగిలిన పర్స్ 45.5 crores మిగులుతుంది. అయితే కేకేఆర్ చూసుకుంటే అన్ని టీంల కంటే కేకేఆర్ ఎక్కువ డబ్బుతో యాక్షన్కి వెళ్లే అవకాశం ఉంది. అలాగే యాక్షన్లో కూడా వాళ్ళు అనుకున్న ప్లేయర్ని బై చేయవచ్చు. అయితే కోల్కతా నైట్ రైడర్స్ టార్గెట్ చేసే ప్లేయర్ చూసుకుంటే ఓపెనర్స్గా అయితే క్వింటన్ డికాక్ రిలీజ్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ గుర్బాజ్ ఉన్నాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్ కేఎల్ రావుని ట్రేడ్ చేసే అవకాశం ఉందంటున్నారు. సో దాని గురించి మనం ఒక సపరేట్ వీడియో చేద్దాం. సో నెంబర్ 4లో వెంకటేశ్వర్ని రిలీజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే వెంకటేశ్వర్ ఎక్కువ డబ్బుతో వెళ్తే నితీష్ రాణా కూడా ఒక ఆప్షన్గా ఉన్నాడు. అలాగే అతను కేకేఆర్కి చాలా మ్యాచ్లు ఆడే ఉన్నాడు. సో కేకేఆర్కి వెంకటేశ్వర్ మిస్ అయితే మళ్ళీ నితీష్ రాణాని కొనే అవకాశం ఉంది. అయితే రమన్దీప్ చూసుకుంటే ఇతను రిలీజ్ చేసి మళ్ళీ రిటర్న్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే వాళ్ళు పాస్ బౌలింగ్లో చాలా వీక్ ఉంది. సో పోయిన సీజన్ చూసుకుంటే హర్షిత్ రాణా మంచిగా రన్నించాడు, కానీ ఈ సీజన్లో చూసుకుంటే ఫెయిల్ కావడంతో జట్టు కూడా పూర్తిగా ఫెయిల్ అయింది. సో ఈ యాక్షన్లో ఎక్కువ వాళ్ళు బౌలింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. అయితే వాళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్ చూసుకుంటే మొహమ్మద్ షమి, నేథన్ ఎల్లిస్, అలాగే హెన్రీ. సో ఈ ముగ్గురు ప్లేయర్స్ కూడా కోల్కతా పిచ్కు మంచి సూట్ అవుతుంది. సో కేకేఆర్ ఈ ముగ్గురిని టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది, ఎస్పెషల్లీ షమి. సో షమి ఎందుకంటే అతను లోకల్ బాయ్ కూడా. సో అతను ఎక్కువ క్రికెట్ బెంగాల్ తరపున ఆడాడు. సో పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో అతను ఫుల్ ఫ్లాటే ఉంటుంది. నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్. సో చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే యాక్షన్లోనే పెద్ద మిస్టేక్ చేసింది. సో చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడు ఇలాంటి మిస్టేక్ చేయదు, కానీ ఈసారి అయితే పెద్ద మిస్టేక్ చేసింది. సో వాళ్ళు అనుకున్న టీం మాత్రం ఫామ్ చేయలేకపోయారు. సో దానివల్ల ఈ సీజన్లో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే ముందుగా ప్లేయింగ్ 11 చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, రాహుల్ త్రిపాఠి, క్రిస్టియన్ సబ్స్, శామ్ కరణ్, జడేజా, మహేంద్ర సింగ్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, పతిరానా, అలాగే ఖలీల్ అహ్మద్. సో ఈ ప్లేయింగ్ 11 నుంచి రాహుల్ త్రిపాఠి, శామ్ కరణ్, అలాగే అశ్విన్ని రిలీజ్ చేస్తారు. అలాగే బెంచ్ ప్లేయర్ చూసుకుంటే డెవెన్ కాన్వే, నేథన్ ఎల్లిస్, దీపక్ హుడా, ఓవర్టన్, విజయ్ శంకర్, అలాగే శ్రేయస్ గోపాల్. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఈ 8 ప్లేయర్స్ని రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి మిగిలిన డబ్బులు 25.3 crores మిగిలి ఉంటాయి. సో చెన్నై సూపర్ కింగ్స్ ఈ యాక్షన్లో టార్గెట్ చేసే ప్లేయర్ చూసుకుంటే ఈ సీజన్లో నెంబర్ 3 పైన ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉంది. సో పేసీలో చూసుకుంటే సో నెంబర్ 3 కారణంగానే మ్యాచ్ చాలా ఓడిపోయారు. అలాగే ఈ యాక్షన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక ప్లేయర్ పైన భారీ డబ్బు పెట్టే అవకాశం ఉంది. సో నెంబర్ 3 స్పాట్లో చూసుకుంటే వెంకటేశ్వర్, రాలీ రసో, విల్ జాక్స్, అలాగే నితీష్ రాణా. సో చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువగా వెంకటేశ్వర్గా ట్రై చేసే అవకాశం ఉంది. అలాగే వెంకటేశ్వర్ మిస్ అవుతే నితీష్ రాణా లేదా విల్ జాక్స్ ట్రై చేసే అవకాశం ఉంది. సో నేను అనుకున్నది ఏంటంటే నితీష్ రాణా కంటే విల్ జాక్స్ బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అతను ఆల్రౌండర్. సో బ్యాటింగ్తో బౌలింగ్తో టీంని గెలిపించి సత్తా ఉన్న ప్లేయర్. నెంబర్ 5 చూసుకుంటే ఈ సీజన్లో శామ్ కరణ్ ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో నెంబర్ 5 స్పాట్లో టార్గెట్ చేసే ప్లేయర్ చూసుకుంటే లివింగ్స్టన్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, డానీ మిచెల్, బ్రైడన్ కార్డ్స్, ఇద్దరు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువగా మార్కస్ స్టోయినిస్ లేదా మిచెల్ ఓవెన్ ట్రై చేసే అవకాశం ఉంది. అలాగే బ్రైడన్ కార్డ్స్ కూడా ట్రై చేసే అవకాశం ఉంది, ఎందుకంటే మిచెల్ ఓవెన్ చూసుకుంటే రీసెంట్గా వెస్టిండీస్ అలాగే ఆస్ట్రేలియా సిరీస్లో మాత్రం మిచెల్ ఓవెన్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఆ సిరీస్లో ఒక మ్యాచ్లో ఆస్ట్రేలియన్ సింగిల్ అనేది గెలిపించాడు. సో అలాగే ఆ సిరీస్లో అతని బౌలింగ్ కూడా మంచిగా ఉంది. అయితే మీకు డౌట్ రావచ్చు, బ్రో పంజాబ్ కింగ్స్ మార్కస్ స్టోయినిస్ రిలీజ్ చేస్తుందా అంటే రిలీజ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే అతను 11 crores పెట్టి కొనుగోలు చేశారు. సో అతను రిలీజ్ చేసే అవకాశం గ్యారంటీ ఉంది. అయితే అశ్విన్ చూసుకుంటే ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడు. అశ్విన్ ప్లేస్లో మంచి స్పిన్నర్ లేదా ఫాస్ట్ బౌలర్ని కొనుగోలు చేయాలి. వాళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్ చూసుకుంటే అడన్ జాంపా, మొహమ్మద్ షమి, రషీద్ దార్, రాహుల్ చార్, అలాగే ఎస్ బాకర్. సో చెన్నై సూపర్ కింగ్స్ సో స్పిన్నింగ్ కావాలంటే జాంపా లేదా రాహుల్ చార్ని ట్రై చేయవచ్చు. అలాగే ఫాస్ట్ బౌలింగ్కి వెళ్తే షమి, రసద్దార్, అలాగే బాకర్, అలాగే రీస్టాప్లీ కూడా ఉన్నాడు. ఫారిన్ బౌలర్ కావాలంటే బాకర్ లేదా టాప్ని ట్రై చేయవచ్చు. అలాగే ఇండియన్ బౌలర్స్ కావాలంటే రసద్దార్ లేదా మొహమ్మద్ షమి.
లేదా స్పిన్నర్స్ కావాలంటే ఆడన్ జాంపా, రాహుల్ చవర్ ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కువ ఫాస్ట్ బౌలర్ ట్రై చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ స్పిన్నర్స్ ఉన్నారు, జడేజా, నూర్ అహ్మద్. సో వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ బౌలర్‌కి ప్రిఫర్ చేసే అవకాశం ఉంది. అలాగే ముంబై ఇండియన్స్ దీపక్ చహర్‌ని రిలీజ్ చేస్తే టార్గెట్ చేసే అవకాశం కూడా ఉంది. నెంబర్ 3 ముంబై ఇండియన్స్. సో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో అంత మార్పులు చేసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు పోయిన సీజన్‌లోనే మంచిగా సెట్ అయ్యారు. ఎస్పెషల్లీ వాళ్ళు ఫస్ట్ హాఫ్‌లో రాణించలేకపోయినా కూడా సెకండ్ హాఫ్‌లో మాత్రం మంచి కమ్‌బ్యాక్ ఇచ్చారు. సో వాళ్ళ సీజన్ ఎండ్ అయ్యే వరకు వాళ్ళ కాంబినేషన్ అనేది సెట్ అయింది. సో వాళ్ళు ఎక్కువగా 1 ఆర్ 2 ప్లేయర్స్ రిలీజ్ చేసి అలాగే బ్యాకప్ ప్లేయర్‌ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే ముందుగా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ ఎలెవన్ చూసుకుంటే రికల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమందీర్ బోస్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, కరుణ్ నాయర్ అలాగే జస్ప్రీత్ బుమ్రా. సో ఈ ప్లేయింగ్ ఎలెవన్ నుంచి విల్ జాక్స్ అలాగే దీపక్ చహర్‌ని రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో విల్ జాక్స్ తీసుకున్నా కూడా ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అలాగే లాస్ట్ 5 మ్యాచెస్ కూడా అతని జట్టుకు అందుబాటులో లేడు. దీపక్ చహర్ చూసుకున్నా కూడా అతని ఇంజరీ కన్సర్న్‌తో బాధపడుతున్నాడు. ముంబై ఇండియన్స్ టార్గెట్ చేసే ప్లేయర్ చూసుకుంటే నెంబర్ 3లో నితీష్ రాణా, జోర్డన్ కాక్స్ అలాగే బ్యాండన్. సో ఎక్కువగా వాళ్ళు నితీష్ రాణా లేదా జోర్డన్ కాక్స్‌కి వెళ్ళే అవకాశం ఉంది. సో రీసెంట్ జరిగిన ద 100 లీగ్‌లో జోర్డన్ కాక్స్ మాత్రం బ్రిలియంట్‌గా రాణించాడు. సో ఎస్పెషల్లీ ఆ మ్యాచ్ చూసుకుంటే అలవోకగా సిక్స్‌లు బాదుతున్నాడు. సో ముంబై ఇండియన్స్ కూడా అలాంటి ప్లేయరే కావాలి. సో ముంబై ఇండియన్స్ ఎక్కువగా ఈ ప్లేయర్‌ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. అలాగే బౌలింగ్ విషయానికొస్తే షమి, బాగర్, వైశాఖ్ విజయ్ కుమార్, సిమర్జిత్ సింగ్ అలాగే బ్రెడన్ కార్స్. సో ఈ 5 బౌలర్స్‌ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసే ప్లేయర్ చూసుకుంటే విల్ జాక్స్, దీపక్ చహర్, రీస్ టాప్లీ, విలియమ్స్, పీవీఎస్ రాజు, గదన్ఫర్. సో ఈ 6 ప్లేయర్స్‌ని రిలీజ్ చేసిన తర్వాత ముంబై ఇండియన్స్‌కి మిగిలిన ప్రైస్ 21.1 క్రోర్స్ మిగులుంటాయి. అయితే ముంబై ఇండియన్స్ ఈ యాక్షన్‌లో ఎక్కువ అగ్రెసివ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కేవలం 21.1 క్రోర్స్ మాత్రమే ఉన్నాయి. నెంబర్ 4 లక్నో సూపర్ జెయింట్స్. సో లక్నో సూపర్ జెయింట్స్ చూసుకుంటే ఈ సీజన్‌లో వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న ప్లేయర్ మాత్రం పర్ఫార్మ్ చేయలేకపోయాడు. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లేయర్స్ మాత్రం పర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ మార్స్ అలాగే మార్కరమ్ మాత్రం బ్రిలియంట్‌గా రాణించారు. కానీ డిసప్పాయింటింగ్ ఏంటంటే రిషబ్ పంత్. సో అతను 27 క్రోర్స్ పెట్టి కొనుగోలు చేశారు. అయితే ఈ సీజన్ చూసుకుంటే ఒక 50 అలాగే ఒక సెంచరీ మాత్రమే స్కోర్ చేశాడు. సో లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్ ఇలా పర్ఫార్మ్ చేసిందంటే కేవలం రిషబ్ పంత్ కారణంగానే. అటు బ్యాటర్‌గా ఫెయిల్ అయ్యాడు, అలాగే క్యాప్టెన్ కూడా ఫెయిల్ అయ్యాడు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ ఎలెవన్ చూసుకుంటే మిచెల్ మార్ష్, మార్కరమ్, పూరన్, రిషబ్ పంత్, ఆయుష్ బదని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, దిగ్విజయ్ టాడి, రవి బిష్ణోయ్ అలాగే అవేష్ ఖాన్. అయితే వాళ్ళు రిలీజ్ చేసే ప్లేయర్ చూసుకుంటే డేవిడ్ మిల్లర్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, ఆకాష్ దీప్ అలాగే షహబాజ్ అహ్మద్. సో లక్నో సూపర్ జెయింట్స్ ఈ 5 ప్లేయర్స్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి మిగిలిన డబ్బులు 41 క్రోర్స్ మిగిలి ఉంటాయి. సో వాళ్ళ యాక్షన్‌లో వాళ్ళు అనుకున్న ప్లేయర్‌ని ఈజీగా బై చేయవచ్చు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ వాళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్ చూసుకుంటే ఎట్మైర్, మార్కస్ స్టోయినిస్, రోమన్ పౌల్, మాక్స్వెల్ అలాగే ఫ్లెక్టర్. సో ఫినిషింగ్ రోల్‌లో డేవిడ్ మిల్లర్ మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సో ఈ సీజన్‌లో రిలీజ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే అతనికి 7.5 క్రోర్స్ పెట్టారు. సో ఎక్కువగా ఎట్మైర్ లేదా రోమన్ పౌల్‌కి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మార్కస్ స్టోయినిస్ చూసుకుంటే బైబ్యాక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గత 2 సీజన్‌లో ఎల్ఓజీకి ఆడాడు. అలాగే ఈ సీజన్‌లో చూసుకుంటే మయాంక్ యాదవ్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేశాడు. ఎస్పెషల్లీ అతని ఇంజురీ. సో ఈ సీజన్‌లో బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయింది. సో రాబోయే సీజన్ కోసం వాళ్ళు ఫిట్‌గా ఉండే ప్లేయర్స్‌ని ట్రై చేసే అవకాశం ఉంది. వాళ్ళు టార్గెట్ చేసే ప్లేయర్ చూసుకుంటే షమి, రసాదార్ అలాగే ఆకాష్ మధ్వాల్. సో ఫాస్ట్ బౌలింగ్‌లో వీళ్ళు ముగ్గురు కూడా మంచిగా రాణిస్తారు. అలాగే స్పిన్నింగ్ విభాగంలో చూసుకుంటే జాంపా లేదా రాహుల్ చహర్‌ని ట్రై చేసే అవకాశం ఉంది. అయితే లక్నో స్పిన్ డిపార్ట్‌లో చూసుకుంటే దిగ్విజయ్ రెడ్డి ఆల్రెడీ సెట్ అయ్యాడు. కేవలం రవి బిష్ణోయ్ ఒక్కడే ఫెయిల్ అవుతున్నాడు. సో అతను రిలీజ్ చేసి జాంపాని లేదా రాహుల్ చహర్‌ని కొనే అవకాశం ఉంది.